హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఎన్బి మీడియాకి స్వాగతం సుస్వాగతం. మన రెగ్యులర్గా అయితే బిగ్ బాస్ అప్డేట్స్ అనేది మీకు ఇస్తాం కదా, అలాగే ఈ రోజు బిగ్ బాస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను మీ భాస్కర్ జలగా. ఇక నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే బెజవాడ బేబక్క ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. బెజవాడ బేబక్క వెళ్తూ వెళ్తూ నిఖిల్ నేను నిన్ను నమ్మినందుకే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటూ నిఖిల్ పైన చెప్పేసి మరీ వెళ్ళిపోయింది. ఇక చూసుకున్నట్లయితే బెజవాడ బేబక్క ఎలిమినేషన్కి కారణమైతే పప్పు కుక్కర్ కావచ్చు, అండ్ సానియా కావచ్చు, అండ్ నిఖిల్ కావచ్చు. ఎందుకంటే బెజవాడ బేబక్క కూడా ఎక్కువ శాతం వంట రూమ్కే పర్మిట్ అవ్వడం వల్ల కూడా బెజవాడ బేబక్కకి ఓట్లు తక్కువ పడ్డాయి. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే కొంచెం గేమ్స్ పరంగా కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఇన్ని కారణాల వల్ల బెజవాడ బేబక్క అనేది బయటకు వచ్చింది. ఇంకా బజ్కి వెళ్ళినాక కూడా బెజవాడ బేబక్క నిఖిల్ వల్లే నేను నిఖిల్ నమ్మి మోసపోయాను, నిఖిల్ వల్లే నేను ఈరోజు బయటికి వచ్చాను అని చెప్పేసి బిగ్ బాస్ బజ్లో కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే లేటెస్ట్గా బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఇద్దరిని నామినేట్ చేసి ఛాన్స్ ఇచ్చారు. అది కూడా నెత్తిపైన రంగు పోసి తగిన రీజన్ చెప్పి నామినేట్ చేయాలని చెప్పేసి చెప్పారు. సో అలా చేసుకున్నట్లయితే ఈరోజు ప్రోమోలో సీత, కిరాక్ సీత చాలా అంటే చాలా బాగా చెప్పడం జరిగింది. ఆయన సీత ఏంటో ప్రూఫ్ చేసుకోవడానికి ఉంది. ఎందుకంటే తనతో ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తున్నట్టుగా చూపించారు, అండ్ ఆపోజిట్ క్యాండిడేట్ని కూడా నామినేట్ చేస్తున్నట్టుగా చూపించారు. దానితో పాటు ఇప్పుడు 3 క్యాంటీన్లు అయ్యాయి కదా, నిఖిల్వి, యష్మి అండ్ నైనికవి. పూర్తిగా నిఖిల్ టీం అండ్ యష్మి టీం పూర్తిగా నైనిక టీంనే నామినేట్ చేస్తున్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆ నామినేషన్ ప్రోమోలో చూసుకున్నట్లయితే విష్ణుప్రియకి ఓటు వేయడం జరిగింది, నైనిక ఓటు వేయడం జరిగింది, సీతకి ఓటు వేయడం జరిగింది. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళ టీంనే టార్గెట్ చేశారా అన్న ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంది. ఇక ఎప్పటిలాగే చెప్పుకునే విశేషం ఏంటంటే ఈసారి బిగ్ బాస్ అసలు చప్పగా సాగుతుంది. అసలు ఏమి ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు, ఏమి చూడడానికి ఇంట్రెస్ట్ లేదు, అసలు గేమ్స్ పరంగా లేవు. అండ్ బిగ్ బాస్ కూడా స్టార్టింగ్లో చెప్పాడు మీకు ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మీరు ఆడే ఆటను బట్టి ప్రైజ్ మనీ ఉంటుంది, అండ్ మీకు రేషన్ కూడా సరిపడా ఇస్తాము, మీరు గేమ్ సరిగ్గా ఆడితేనే రేషన్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది, మీరు మీ బడ్జెట్లో వాడుకోవాలనేసి స్టార్టింగ్లోనే చెప్పారు. కానీ రాత్రి ఎపిసోడ్ చూసుకున్నట్లయితే రేషన్ అనేది బిగ్ బాస్ వాళ్ళకి అయిపోక ముందుకే ఇస్తున్నారు. ఇది వాళ్ళు ఆడడానికి వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము రేషన్ అయిపోతే మేమేంటో కొంచెం గేమ్లో ఇంకా చూపిస్తా ఇంకా ఆడదామా అన్న థాట్లో వాళ్ళు ఉంటే బిగ్ బాస్ వాళ్ళకి ముందే ఇచ్చేస్తున్నారు. అండ్ అలాగే పూర్తిగా క్లీనింగ్ సెక్షన్ మొత్తం నైనిక టీం చేయాలి అనుకున్నప్పుడు అలానే ఉండాలి. నిన్న ఎపిసోడ్ అయిపోగానే మొత్తం అందరు చేంజ్ అయిపోయారు. సో అలాంటప్పుడు వీళ్ళు అలా ఉండకుండా నైట్ చూసుకున్నట్లయితే అందరు కలిసి ఏదో పచ్చడి చేసుకుంటున్నారు. ఎందుకండి బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అని అంటే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ అండ్ మిగతా సీజన్స్ టు కంపేర్ 8th సీజన్ అనుకుంటే 8th సీజన్ చాలా అంటే చాలా వరస్ట్గా అనిపిస్తుంది. సో చూద్దాం, అంటే ఒక వీకే జరిగింది కదా, అండ్ ముందు ఏదైనా కొత్త టాస్క్లు ఇవ్వడం కానీ కొత్తగా ఏదైనా కానీ, అండ్ ఎప్పుడు ప్రతి సీజన్లో ఉన్నట్టుగా ఇమ్యూనిటీ ఈ సీజన్లో లేదు కాబట్టి ఏం జరుగుతుంది అని అనుకోవచ్చు. టైటిల్ ఫేవరెట్గా వచ్చిన ఇక బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్గా వచ్చిన విష్ణుప్రియ, నిఖిల్ అయితే అసలు టైటిల్ గెలవడానికి వచ్చామా అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, అసలు వాళ్ళు ఆడుతున్నారా లేదని కూడా అనిపిస్తారు. నిఖిల్ కొన్ని గేమ్స్ పరంగా బాగా ఆడినా కొన్ని విషయాల్లో సానియాకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనే ఒక థాట్ కూడా మనకు కదులుతుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు మొన్న విష్ణుప్రియ సాటర్డే రోజు ఎపిసోడ్లో వాళ్ళ వీడియో చూపించడము నాగార్జున సార్ దగ్గర, అండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ సంజయ్ ఇచ్చుకోవడం అన్నీ జరిగిపోయినా అక్కడికి క్లియర్ అయిపోయింది. కానీ ప్రజల్లో కూడా ఒక డౌట్ ఉంటుంది కాబట్టి మాలాంటి రివ్యూవర్స్ కూడా వాళ్ళ డౌట్ని వాళ్ళు క్లారిఫై చేసుకోవాలనిపించింది. కాబట్టి ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ సానియా నిఖిల్ చాలా గొడవ పడ్డారు, ఫస్ట్ రోజు వచ్చినప్పుడు వాళ్ళకు ర్యాపో లేదు, వీళ్ళకి పడదేమో అన్న థాట్లో ఉన్నారు. కానీ ఆఫ్టర్ నామినేషన్ విత్ ఇన్ 2-3 days తర్వాత వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. ఈ క్లోజ్నెస్ అనేది వాళ్ళని ముందు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెంట్ కలుగుతుంది. అండ్ వీళ్ళు ముందే కలిసారా లేకపోతే వీళ్ళకి ముందు నుండే పరిచయం ఉందా అనే థాట్ అనేది అయితే కంపల్సరీ కలుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అంటే వీళ్ళిద్దరి పైన ఏదైనా లవ్ ట్రాక్ అనేది క్రియేట్ చేస్తారేమో అన్న థాట్ అయితే కదులుతుంది నిఖిల్ అండ్ సానియా పైన. సో చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. మేబీ ఇట్లా లవ్ ట్రాక్ పెడితేనైనా ప్రజల్లో కొంచెం ఎగ్జైటింగ్గా చూడడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుందేమో,
ఎందుకంటే గేమ్స్ సరిగ్గా లేవు, ఆ టాస్క్లు సరిగ్గా ఇవ్వట్లేదు, అండ్ నామినేషన్స్ కూడా అంతగా అనిపించట్లేదు. ఒక నామినేషన్ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి చూడాలి, ఒక వాల్యుబుల్ రీజన్ ఇచ్చి మరీ వాళ్ళని నామినేట్ చేస్తారు అన్న థాట్ మనకు రావాలి. చిన్న చిన్న సిల్లీ రీజన్కి నామినేట్ చేస్తున్నారు, పప్పు మాడిపోయింది, కుక్కర్ మాడిపోయింది అని చెప్పేసి. సో చూద్దాం ఎక్కడి వరకు జరుగుతుందా, ఎక్కడి వరకు ఏమవుతుందా అనేది. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే కంపల్సరీ ఈసారి నైనిక టీంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఇది ఫిక్స్ అని మనం అనుకోవచ్చు. అండ్ యష్మి టీం పెద్ద క్యాంపెయిన్ కాబట్టి యష్మి లేకపోతే ఆ టీంలో ఎవరో ఒకరు సేవ్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే ఈసారి 3 టీం చేస్తారు కాబట్టి. చూద్దాం ఈరోజు ప్రోమోలో ఏం జరుగుతుందో, అండ్ రేపు అప్డేట్లో ఏం జరుగుతుందో, అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచిద్దాం. అండ్ మీకు తగిన ఒపీనియన్ కూడా ఉంటే నాకు తెలియజేయండి, చూద్దాం. కీప్ సైనింగ్ ఆఫ్, జేఎన్బీ మీడియా.